నేటి వాగ్దానము మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ప్రియ దైవజనమా, ఈ మాటలు మందిరం గురించి తెలియజేసినటువంటివి. అలనాడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉంటే అక్కడ పరిచర్య చేసేవారు లేవీలు. వారు జీవించాలంటే వారికి స్వాస్థ్యం లేదు, కేవలము ఇశ్రాయేల్ ప్రజలు వారి స్వాస్థ్యం కనుక వారికి కలిగిన దాంట్లో నుంచి మరి సమస్తం తీసుకొచ్చి వారికి ఇచ్చేవారు. అలా చేయనప్పుడు దేవుడు వారిని శపించాడు. కనుకనే ఈ వాక్యము తిరిగి వారికి జ్ఞాపకం చేయబడుతుంది. అలా మీరు నా సన్నిధిలో ఆహారం ఉన్నట్లు మీరు మీకు కలిగిన దాంట్లో దశంభాగం ఇచ్చినట్లయితే మీకు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నేను కుమ్మరిస్తాను, నాకు ఇచ్చి చూడుడి అని దేవుడు అంటున్నాడు. ఈనాడు ప్రత్యక్ష గుడారానికి బదులుగా మందిరాలు ఉన్నాయి. మందిరంలో పనిచేసే సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వారు కూడా జీవించాలంటే మరి విశ్వాసులు మాత్రమే వారిని పోషించాలి. వారి కలిగిన దాంట్లో నుంచి తప్పనిసరిగా దేవుని బిడ్డలు జీవించడానికి తీసుకొని ద్రవ్యం రావాలి. అలా ఇచ్చినట్లయితే దేవుడు వారిని దీవిస్తాడు. గనుక ఈ గొప్ప కట్టడను మనము అనుసరించి దేవుని పరిచర్యలో పాలు భాగస్థులమై దీవించబడుదుముగాక. దేవా, నీ మందిరంలో ఆహారం ఉండులాగున మా కలిగిన దాంట్లో నుంచి సంపూర్ణంగా నీ మందిరంలో తీసుకొని రావడానికి మంచి మనసు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.